పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి రిపోర్ట్ వస్తుందో మార్చురీ రిపోర్టు, సో దానికి సంబంధించినటువంటి టాపిక్ ని డైవర్ట్ చేయడం కోసం, క్రైస్తవ సహోదరులందరినీ భయభ్రాంతులకు గురి చేయడం కోసం, తర్వాత రానున్న రోజుల్లో ఎవరో కూడా ఇలాంటివి చేయకుండా ఉంటారని చెప్పి వీళ్ళని భయపెట్టడానికి చూసారు. ఖచ్చితంగా వీళ్ళు పోలీసులు కావాలని అర్ధరాత్రి పూటలు లిఫ్ట్ చేసిన మాట వాస్తవం. అయితే ఎందుకు లిఫ్ట్ చేశారు ఏంటి అని అంటే కాంట్రవర్షియస్ అయితే ఉన్నాయి కాబట్టి, సో దాని గురించి ఈయన తీసుకెళ్లి ఫస్ట్ ఎన్ని అంటే కొట్టడం లాంటివి ఇవన్నీ ఏదో చేద్దామని చెప్పి ఫస్ట్ అయితే తీసుకెళ్ళడం జరిగింది. సో అయితే అక్కడ నుంచి తీసుకెళ్లిన తర్వాత ఆయన డైరెక్ట్ గా ఖమ్మం నుంచి తీసుకొని వచ్చి సికింద్రాబాద్ పోలీస్ క్వార్టర్స్ లో ఉంచారంట. అక్కడ నుంచి బొల్లారంలోకి తీసుకెళ్లారు పోలీస్ స్టేషన్. బొల్లారం నుంచి తీసుకెళ్లి మేమంతా కలిసి చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణను కలవడానికి వెళ్తున్నాం అని చెప్పి భయపడి ఆయన తీసుకొచ్చి జడ్జి గారి దగ్గర ప్రొడ్యూస్ చేశారు. సో ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఆయనకి చంచల్గూడ జైల్లో 5 days రిమాండ్ చేశారు. తర్వాత ఈ రోజు నాంపల్లి కోర్టులో బెయిల్ రావడం జరిగింది. సో అదే విధంగా ఎల్బీ నగర్ కోర్టులో కూడా బెయిల్ వచ్చిందని తెలిసింది. తర్వాత హైకోర్టు కి అంటే తర్వాత ఏ కేసుల మీద కూడా అరెస్ట్ చేయకుండా ఉండటం కోసం హైకోర్టుకి క్వాష్ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అరెస్ట్ చేశారు నిజంగా ఇట్లాంటి వారెంట్ లేకుండా